సార్ అంటే మీరు 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి 2 లక్ష ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలని మీరు అన్న మాట ఏడాదికి. మరి 2 లక్షల ఉద్యోగంలో కనీసం ఒక్కటి కూడా నోటిఫికేషన్ వేయలేదనేది కదా నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేసిరో ఆ రోజులే నిరుద్యోగులకు ఒక తీపి కబురు చెప్పి ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారిది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా నిన్న మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి దాదాపు ఇంకొక 40,000 ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏదైతుందో అది రేవంత్ రెడ్డి గారిది. ఏ రోజు కూడా టీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఎన్నడూ కూడా ఉద్యోగాల పక్షాన మాట్లాడిన, గతంలో ఎన్నడూ కూడా మాట్లాడిన చరిత్ర లేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఏ నీళ్లకు నిధుల కోసము నియమాల కోసం అయితే ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం జరిగిందో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా టీఆర్ఎస్ వాళ్ళని. అదేవిధంగా మేము ఎన్నోసార్లు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ని అడిగినాం, టీఎస్పీసీని ప్రక్షాళన చేయమంటే ప్రక్షాళన చేయలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీఎస్పీసీ ప్రక్షాళన చేసి 13 సంవత్సరాలుగా ఏదైతే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నెలల్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి దాని ఫలితాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీలో దీర్ఘకాలికంగా ఉన్న నిరుద్యోగులు ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగుల పక్షపాతి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇలా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎందుకు జరుగుతుందండి? కేవలం నిరుద్యోగుల కోసము. పరిశ్రమలు రావాలి, పరిశ్రమల్లో వస్తే చదువుకున్న విద్యార్థులందరూ కూడా మరి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఇలా వేల కోట్ల రూపాయలు పెట్టి ఇలా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాము. అదేవిధంగా ఈ కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఎన్నడైనా నిరుద్యోగుల గురించి ఆలోచన చేసిరా? కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వుడు మరి ఇదే కిషన్ రెడ్డి, బండి సంజయ్ మరి కేంద్రం నుంచి రావాల్సిన ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడరు? ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ దుమ్ము రాష్ట్ర ప్రభుత్వంగా మీ ముఖం మీదే పడుతుంది. నిరుద్యోగులారా, ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు బీజేపీ ట్రాపుల్లో, టీఆర్ఎస్ ట్రాపుల్లో పడ్డారనుకో ఉజ్వల భవిష్యత్తు మీరే దెబ్బతీసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంచి వారు ఖచ్చితంగా నోటిఫికేషన్లు వేస్తారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. ఒక నిరుద్యోగ